ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. మీ అందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు సాయిబాబా గారు మనకి ఎలాంటి సందేశంతో అయితే మనం ముందుకు వచ్చారో ఒక్కసారి చూద్దామండి. బిడ్డ, ప్రతిరోజు కూడా నువ్వు నిద్రించే సమయంలో నీ చుట్టూ కూడా ఏదో ఒక శక్తి తిరుగుతుంది తల్లి. అసలు ఏం చేస్తుంది తెలిస్తే నువ్వు మాత్రం వణికిపోతావు తల్లి. అసలు ఆ శక్తి ఏమిటో నువ్వు తెలుసుకోవాలి కదా. మరి ప్రతిరోజు కూడా నువ్వు నిద్రపోయాకనే నీ చుట్టూ తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది, ఏం చేయబోతుంది, నువ్వు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే నీకు రాబోయే ఈ రోజులు ఏవైతే ఉన్నాయో అవి నీకు ఊహించినటువంటి ఒక సంఘటన, ఒక పరిణామం అనేది నీ జీవితంలో జరగబోతుంది. నీ ఇంట్లో జరగబోయే ఆ మార్పును చూసి నీ కళ్ళను నువ్వే నమ్మలేని ఒక పరిస్థితి అయితే ఏర్పడుతుంది తల్లి. ఎందుకు అంటే అత్యంత రహస్యంగా నీ శక్తి, ఆ యొక్క శక్తి నీ యొక్క జీవితం సాధించాలని చూస్తుంది. అవును తల్లి, నువ్వు విన్నది అక్షరాల నిజం. నువ్వు ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా సరే, ఎంత మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే, ఒక్క పావుగంట సమయం కేటాయించి నీ పనులన్నీ కూడా పక్కన పెట్టే తల్లి. మరి ఏక నీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి తల్లి ప్రశాంతంగా ఏకాంతంగా గుండె గుప్పెట్లో పెట్టుకొని నీ సాయి చెప్పేటటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా విని తీరాలి తల్లి. నీ విషయాలను నీ మనసు లోతుల్లోకి వినేలా నువ్వు తప్పక విని తీరాల్సిందే తల్లి. ఎందుకు అంటే నువ్వు తెలుసుకుపోయే సత్యం నీ గుండెను తాకుతుంది, నీ మనసును తాకుతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా విని తీరాలి తల్లి. మరి ఇప్పుడు నువ్వు అత్యంత స్పష్టంగా నీ సాయి నీకు వివరంగా చెప్పబోతున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వదులుకున్నావంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకళ్ళు అయితే ఉండరు తల్లి. ఈ అవకాశం నీకు మళ్ళీ మళ్ళీ రాదు. అసలు ఆ శక్తి ఏంటి, నీ చుట్టూ ఏం తిరగబోతుంది, నీ ఇంట్లో ఎందుకు తిరగబోతుంది, నువ్వు నిద్రపోయాకనే ఎందుకు నీ దగ్గరికి వస్తుంది, మరి నీకు మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా, కీడు తలపెట్టాలన్నా, హాని చేయాలన్నా, లేకపోతే నీకు మేలు చేయాలన్నా ఎందుకు ఆ శక్తి తిరుగుతుంది? ఇంతకీ ఆ శక్తి ఏమిటి నువ్వు తెలుసుకోవాలి బిడ్డ. మరి నీ కాళ్ళల్లో వణుకైతే పుడుతుంది కదా, మరి నిలువెల్లా వణుకు పుడుతుంది మరి. కాబట్టి జాగ్రత్తగా విని తీరాల్సిన సమయం అయితే వచ్చింది తల్లి అంటూ బాబాగారు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశాన్ని అయితే మనకి ఇచ్చారండి. మరి ఎందుకు బాబాగారు ఇలా హెచ్చరిస్తున్నారు, మరి ఆ శక్తి ఎవరు, ఆ శక్తి మనల్ని ఎందుకు చుట్టుముడుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే మన వీడియోలోకి అయితే మరి చూడాలి కదండి. మరి ఇక సాయి ఆయన చెప్పేటువంటి ప్రతి అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం, అలాగే సందేశం కూడా మనందరికీ కూడా ఒక గొప్ప కనువిప్పు కలగాలని చెప్పేసి సాయిబాబా గారు ఎప్పుడూ కూడా మనకి మంచి మంచి సందేశాలతో మన ముందుకు వస్తున్నారండి. మరి బాబా గారు ఈ సందేశంతో మనకి ఏం చెప్పబోతున్నారో అనేది ఒక్కసారి చూసేద్దామండి. మరి ఇంతమంది సాయి భక్తులు ఉండగా మరి ఈ సందేశం మరి మనకంట పడింది, మీకంట పడింది అంటే మరి మీరు అదృష్టవంతునే చెప్పాలండి. మరి ఇలాంటి వీడియో మరి స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మరి బాబా గారు మనకి ఏం చెప్పబోతున్నారు అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఇంకా ఆ వీడియో ఆ సందేశంలోకి అయితే వెళ్దామండి. మరి ఏం చెప్పబోతున్నారు బాబా గారు అనేది. బిడ్డ, ఇంటికి ప్రతిరోజు కూడా ముఖ్యంగా రాత్రిపూట ఒక శక్తి అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుందన్న విషయం నీకు తెలుసా? మరి ఎప్పుడైనా సరే నువ్వు గమనించావా తల్లి? అవమానమైనా వచ్చిందా నీకు? ఆ శక్తి ఎవరో, ఎందుకు నీ ఇంట్లో వస్తుందో నీకు కనుక తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు తల్లి. ఎన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక నా జీవితాన్ని నేనే అనవసరంగా సమస్యల పాలు చేసుకున్నానని తీవ్రంగా నువ్వు ఇదవుతావు తల్లి. అలాగే ఆ శక్తి
ఒక దైవశక్తి. ఆ దైవం ఎప్పటి నుండో నీ మీద తన కరుణా కటాక్షాలు వర్షిస్తూనే ఉంది. కానీ దానిని నువ్వు గ్రహించలేకపోయావు. నీ సమస్యలకు నువ్వే కారణం అవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నావని నీకే స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆ పరమ సత్యం తెలిసినటువంటి క్షణంలో నీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలనేవి ఆగకుండా రాలిపోతాయి తల్లి. నువ్వు ఎన్నాళ్ళుగా పడినటువంటి కష్టాలు అనుభవించినటువంటి అన్నీ కూడా వేదనలు ఇవన్నీ కూడా ఆహ్, సరైన స ఆహ్, సరైన సమాధానం దొరికినట్లుగా నువ్వు అనిపిస్తుంది తల్లి. మరి జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాల్లో దేవుడు అనేవాడు ఉన్నాడా? నా బాబా అనేవారు ఉన్నారా? నా మీద ఎందుకు ఇంతలా పగబడుతున్నారు? నేను ఏమి చేశానని అంటూ భగవంతుడిని నీ సాయిని తీవ్రంగా నిందించినటువంటి క్షణాలు కూడా చాలా ఉన్నాయి కదా తల్లి. మరి నీ జీవితంలో కానీ నీ ఆవేదన నువ్వు పలికినటువంటి ప్రతి మాట కూడా ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు నీకే తెలుస్తుంది. ఆ నిజం గ్రహించినటువంటి తర్వాత నువ్వు మోకాళ్ళ మీద వంగి మరి ఆ దైవాన్ని అయితే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటావు తల్లి. మరి ఆ దైవం ఎవరు? నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? రాత్రిపూట ఎందుకు వస్తుంది? నీకు ఏం చెప్పాలని వస్తుంది? తెలుసుకునే ముందు నీ గురించి కొన్ని విషయాలు అయితే తప్పకుండా చెప్పి తీరాలి బిడ్డ. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా తన గురించి తనకు ఎంతో కొంత తెలిసి ఉండాలి. ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి ఈ జీవితం, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నీ గురించి నువ్వు ఆలోచించుకునే సమయం నీకు లేకుండా పోయింది తల్లి. నీలో ఉన్నటువంటి మంచి చెడులను గుర్తించలేకపోతున్నావు. నువ్వు చేస్తున్నటువంటి తప్పు ఒప్పులను గుర్తించలేకపోతున్నావు. వాటి గురించి 2 ముక్కలు రోజు నీ సాయి అందించాలని వచ్చాడు తల్లి. మరి అయితే ఆ మంచిని నిలబెట్టుకుని జీవితాంతం అలా నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి. నీలో ఉన్నటువంటి తప్పొప్పులు పొరపాట్లు అయితే నువ్వు చక్కదిద్దుకుంటున్నావు అంటే నీ జీవితం అమోఘంగా అయితే ఉంటుంది తల్లి. తప్పకుండా నీ గురించి 2 ముక్కలు అయితే చెప్తున్నాను. విన్నాక నువ్వే అంటావు, నిజంగా బాబా నా గురించి ఎంత చక్కగా చెప్పావు తండ్రివి నువ్వు కాబట్టే బిడ్డకి ఇంత బాగా చెప్పగలిగావు తండ్రి అంటూ నువ్వే నీ సాయిని ఒక కితాబు కూడా ఇచ్చేస్తావు తల్లి. మరి అలాంటి నీ మనస్తత్వం గురించి ఈరోజు నీకు నేను బట్టబయలు చేయబోతున్నాను. అయితే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివని చెప్పేసి నువ్వు చెప్పాలి. బిడ్డ నీ మనస్తత్వం కానీ అలాగే నీ రూపం కానీ నీ నడక కానీ నడవడిక కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రత్యేకం అని చెప్పాలి తల్లి. జీవితంలో ప్రేమ ఆనందం అన్నీ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. మరి అయితే నిన్ను చూడగానే మొదట గుర్తొచ్చేది ఏంటి అంటే క్రమశిక్షణ. ఒక జీవన విధానానికి నీ వ్యక్తిత్వానికి ఎలా ఉంటుంది అంటే అది చాలా అర్థం పట్టేలా ఉంటుంది తల్లి. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను నువ్వు ఎంతో నేర్పుగా పరిష్కరించుకోగలుగుతున్నావు. ఒక తీవ్రమైనటువంటి సమస్య ఎదురైనప్పుడు చాలామంది అయితే ఆందోళనలతో కృంగిపోతారు, లేదా ఆవేశంతో ఊగిపోయి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. కానీ నువ్వు మాత్రం ఎంత కష్టంలో ఉన్నా సరే నీలో ఉన్నటువంటి నిర్భరం, సమన్వయం, చిక్కు చెదరవు తల్లి. ఇది ఎలా సాధ్యం తల్లి? ఇది ఇలా కాదు, మరి అలా చేస్తే ఇది బాగా మంచిగా జరుగుతుంది అని అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తావు. మరి ఇది ఇలా చేయాలా, లేదంటే అలా చేయాలా, అలా చేస్తే కుదురుతుందా, లేదంటే ఈ పని ఇలా చేస్తే అవుతుందా, అన్ని విధాల అన్ని పనులను 4 వైపులా ఆ దృష్టిని కేంద్రీకరించి వాటిని మరి అప్పుడు ఒక న్యాయమైనటువంటి పరిష్కారం వైపు అయితే అడుగులైతే వేస్తావు తల్లి. అదేవిధంగా జీవితంలో ఏదైనా సరే గొప్ప విజయం సాధించినప్పుడు లేదా ఊహించినటువంటి సంతోషం కలిగినప్పుడు కూడా నువ్వు గాలిలో తేలిపోవు తల్లి. ఆనందాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తావు. ఇదంతా నాకు బాబా ప్రసాదించినటువంటి భిక్ష అనే ఒక ఏదైతే అనుకుంటావో ఆ ఉత్సాహంలో నీ బాధ్యతలను కానీ వాస్తవికతను కానీ అస్సలు మర్చిపోకుండా సుఖమైనా సరే దుఃఖమైనా ఒకేలా స్వీకరించే ప్రజ్ఞత నీ సొంతమే తల్లి. ఇప్పుడు కూడా నువ్వు ప్రశాంతంగా చలాకీగా కనిపిస్తున్నావు. కానీ నీ లోపల ఎంతటి తుఫాను చెలరేగుతున్నా సరే ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఆ ఒత్తిడిని అన్నీ కూడా నీ ముఖంలో కనిపించనీయకుండా నీ ప్రశాంతమైనటువంటి ముఖం అందరూ చూసి
అబ్బా! ఎంత ప్రశాంతంగా ఉన్నారు అని చెప్పేసి అనుకునేలా నువ్వు ఉంటావు తల్లి. మరి వీరికి అసలు ఏమైనా సమస్యలే లేవేమో, అలాంటి కష్టాలే లేవేమో అని ఎదుటివారు అనుకునేది ఒక సాధారణమనే చెప్పుకోవాలి. ఏదైనా సరే ఒక పని మొదలుపెట్టినప్పుడు ఎంత కష్టమో, ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయో నీకు చక్కగా తెలుసు. అయినా సరే భయపడి వెనక అడుగు వేయడం నీ రక్తంలోనే ఉండదు తల్లి. ధైర్యంగా ఆ పనిని స్వీకరించి దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైనటువంటి ప్రణాళికను ఎంతో చాకచక్యంగా సిద్ధం చేసేసుకుంటావు. మరి నీ జీవితంలో ప్రతీదీ కూడా అన్నీ కూడా ఒక సమతోలనగా తీసుకుని వెళ్తూ ఉంటావు. నీ జీవన శైలి ఎలా ఉంటుంది అంటే నీ కుటుంబానికి మధ్య, స్నేహితులకు, సొంత వాళ్లకు మధ్య, సంపాదనలకు, ఖర్చులకు మధ్య ఇలాంటి ప్రతి విషయంలో కూడా ఒక అద్భుతమైనటువంటి సమతుల్యత అనేది నువ్వు పాటిస్తావు తల్లి. మరి ఈ లక్షణమే నిన్ను అందరిలో కూడా ఒక ప్రత్యేకమైన దానిలా నిలబెట్టింది. అలాగే ప్రత్యేకమైన వాళ్ళలా నిలబెట్టింది. మరి నీకున్నటువంటి మరో గొప్ప లక్షణం ఏంటో తెలుసా తల్లి? నువ్వు గనక నీ జీవితంలో ఏదైనా సరే ఒక రహస్యాన్ని వేరే వాళ్ళు నీతో చెప్పుకుంటే అది నీ హృదయంలోనే భద్రపరిచిపోతావు తల్లి. ప్రాణం పోయినా సరే ఆ రహస్యాన్ని బయటైతే మూడో వ్యక్తికి చేరనీయవు తల్లి. మరి అందుకే నిన్ను అత్యంత నమ్మకస్తులైనటువంటి స్నేహితులుగా, ఆప్తులుగా అనుకుంటూ ఉంటారు. మరి ఆ విధంగా నువ్వు పేరు తెచ్చుకుంటున్నావు. మరి నీ స్నేహానికి విలువ కట్టలేరు తల్లి. ఎదుటి వాళ్ళు అనుకుంటారు మరి నీ స్నేహానికి అసలు విలువ కట్టలేమని. ఎదుటి వాళ్ళు కూడా నీ స్నేహితులు కూడా అనుకుంటూ ఉంటారు. మరి నిజంగా నువ్వు ఎవరికైనా సరే ఒక స్నేహితుడిగా, స్నేహితురాలిగా ఉన్నావు అంటే వారు అదృష్టవంతులే అని చెప్పాలి. కష్టకాలంలో భుజం తట్టి మరీ ధైర్యం చెప్పడమే కాకుండా అవసరమైన వారి కోసం ఎంత పోరాటానికైనా సరే నువ్వు సిద్ధపడతావు తల్లి. నువ్వు ఇచ్చే సలహాలు మరి అవి కూడా చాలా న్యాయబద్ధంగా ఉంటాయి, ఆచరణాత్మకంగా ఉంటాయి. అందుకే నీ కుటుంబంలో కానీ, నీ స్నేహితుల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో నిన్ను దూరం చేసుకోవడానికైతే ఎవ్వరూ ఇష్టపడరు తల్లి. ఎందుకు అంటే అంత అద్భుతంగా నువ్వు ఉంటావు కాబట్టి. మరి వారి ఉనికిని నువ్వు ఒక రక్షణ కవచంలా ఉంటావు. వారికి నీ సాంగత్యంలో ఏదో ఒక తెలియని భరోసా, ఒక మంచి శక్తి అనేది నిండుతాయి తల్లి. వాళ్ళకి నింపుకుంటూ ఉంటారు. మరి నువ్వు పక్కనగానే ఉంటే వారికి కొండంత అండ అనుకుంటారు. వారి పక్కన ఉంటే చాలా పెద్ద సమస్యలైనా సరే ఎదుర్కోవచ్చు, ధైర్యం వస్తుందని అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అయితే నిజంగా భగవంతుడే నా కోసం ఇలాంటి వ్యక్తిని నా తోడుగా పంపారు అని, నా స్నేహితుడిగా, నా కుటుంబ సభ్యునిగా, నా అన్నగా, నా తమ్మునిగా, నా భార్యగా, నా భర్తగా, నా బిడ్డగా ఇలా పంపించారేమో అని అనుకుంటూ ఉంటావు తల్లి. మరి అనుకుంటూ ఉంటారు. మరి నీతో ఉన్న వాళ్ళు ఎందుకు అంటే నువ్వు నీ వారి కాపాడడం, వారి సంతోషం కోసం అంతలా తపన పడిపోతూ ఉంటావు తల్లి. ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థమైనటువంటి ప్రేమతో నువ్వు ఎదుటివారిని ఆస్వాదిస్తావు తల్లి. మరి నీ నీ చక్కగా నీకు జీవితంలో ఏ క్షణంలో ఏం జరుగుతుంది, దాన్ని ఎలా తెలుసుకోవాలి అన్నది నీకు చాలా చక్కగా తెలుసు కదా. మరి ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థమైనటువంటి ప్రేమను పంచడంలో నీకు నువ్వే సాటి తల్లి. ప్రతి క్షణాన్ని కూడా ఒక పండగలా జరుపుకోవాలని అనుకుంటూ ఉంటావు. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటావు. రేపటి నుంచి ఎక్కువ ఆందోళన పడకుండా వర్తమానంలో జీవించడానికి ఎక్కువ ప్రాధాన్యతనైతే నువ్వు చూపిస్తావు తల్లి. మరి మనసుకు ఏది అనిపిస్తే అది చేస్తావు, కానీ అది ఇతరులకు హాని కలిగించకుండా చూసుకుని జాగ్రత్త పడతావు. అయితే నీ కుటుంబ సంతోషం నీ కోసం, నీ ఆనందం కోసం త్యాగం చేయాల్సి వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించవు తల్లి. మరి నీ కలలను, ఆశయాలను పక్కన పెట్టి మరి వారి కోసం జీవించడానికి ఇష్టపడతావు తల్లి. మరి ఈ త్యాగంలో నువ్వు ఒక రకమైనటువంటి సంతృప్తినైతే వెతుక్కుంటావు తల్లి. నీకు ప్రశాంతమైనటువంటి వాతావరణం అంటే చాలా ఇష్టం. గొడవల్లో, అనవసరమైన వాదనలో చికాకు పెట్టే మనసులు ఉన్న చోట నువ్వు అస్సలు ఉండవు. నీ ఉనికికి, నీ వ్యక్తిత్వానికి గౌరవం లభించే ప్రదేశం, శాంతియుతమైనటువంటి వాతావరణంలో జీవించడానికి ఎక్కువగా నువ్వు ఇష్టపడతావు తల్లి. మరి నీకు వైవాహిక జీవితం, నీ ప్రేమ గురించి చెప్పాలి అంటే చాలా ప్రేమగా ఉంటావు. నీ జీవిత భాగస్వామిని ఎంతగానో ప్రేమిస్తావు.
వారిని కంటకి రెప్పలా కాపాడుకుంటూ ఉంటావు. వారి సంతోషం కోసం ఏదైనా సరే చేయడానికి నువ్వు సిద్ధపడిపోతావు తల్లి. అయితే కొన్నిసార్లు కోపంలో నీ తీవ్రత అదే అత్యంత ఎక్కువ అయితే అవుతుంది. మరి ఏదైనా సరే విషయంలో కొంచెం కఠినంగా అయ్యావు అంటే ఆ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో అని ఎదుటివారు భయపడేంత కోపం తీవ్రత అయితే పెరుగుతుంది. మరి అలా ప్రవర్తిస్తావు కూడా మరి. అంటే ప్రేమ వస్తే ఎంతలా ప్రేమిస్తావో కోపం వస్తే కూడా తన కోపాన్ని ఎక్కడికి వెళ్తుంది అనేది నువ్వు భయపడే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఇంతటి చక్కటి లక్షణాలు అలాగే నీ మనసు అనుకున్నది సాధించడానికి నీ వాదనకు నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళిపోతావు తల్లి. ఇది కూడా తగ్గించాలి. మరి అయితే కొన్నిసార్లు సంబంధాల్లో చిన్నపాటి కలతలకు దారితీస్తాయి. ఇలా ఎన్నాళ్ళు ఉన్న ప్రేమ నువ్వు చేసిన త్యాగాలు అన్నింటినీ కూడా మర్చిపోయేలా చేస్తుంది తల్లి. మరి ఈ మొండి వాదన మరి ఇది నువ్వు తగ్గించుకోవాలి అంటే నువ్వు ఒక ఆదర్శమూర్తి అమృతమూర్తిగా మారిపోతావు. మరి కానీ నీ ఉద్దేశం ఎప్పుడూ కూడా మంచిదే అయి ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఎదుటి వాళ్లకు అర్థం కాకుండా పోతుంది. మరి నీ జీవిత భాగస్వామిపై ఉన్నటువంటి ప్రేమ బాధ్యతలే నిన్ను అంతలా తీవ్రంగా ప్రవర్తించేలా చేస్తాయి. మరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగానే మళ్ళీ కూడా చల్లారిపోతుంది తల్లి. మళ్ళీ ప్రేమగా దగ్గరికి తీసుకుంటావు. ఇక నీ విజయం ఎలా ఉంటుంది అంటే నీ చిరునామా అని చెప్పవచ్చు. మరి విజయమే ఎలాంటి సందేశం కూడా లేదు తల్లి. విజయానికి చిరునామా అంటే నిన్నే చెప్తారు. మరి ప్రత్యేక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నావు అంటే అది పూర్తయ్యే వరకు కూడా ఆకలి నిద్రలు అస్సలు ఎరగవు తల్లి. మధ్యలో వదిలివేయడం, వెనక్కి తగ్గడం, మాట తప్పడం వంటివి నీకు అస్సలు చరిత్రలోనే లేవు. మరి నీలో సహజంగానే ఎన్నో మంచి లక్షణాలు అయితే ఉన్నాయి తల్లి. ఇక్కడ ఉన్నటువంటి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు అన్నది నీకు ఉంటుంది. ఏ పని చేస్తున్నా సరే అందులో నువ్వే ముందు వరుసలో ఉంటావు. నీ పనితీరు ప్రణాళికాబద్ధంగా ఉండి అందరినీ కూడా కలిగిపోయే తత్వం నిన్ను ఒక మంచి వ్యక్తిగా నిలబెడుతుంది. 10 మంది నీ వెంట ఉండేలా చేస్తుంది. సమాజంలో నీకు మంచి పేరు ప్రతిష్టలు గౌరవాలు అన్నీ కూడా లభిస్తాయి. నీ మాటలో హుందాతనం అర్థమవుతుంది తల్లి. అవసరమైన విషయాల్లో నువ్వు అనవసరమైన విషయాల్లో జోక్యం అయితే చేసుకోవు. అస్సలు అవసరమైనటువంటి చోట నువ్వు గొంతు విప్పాల్సి వస్తే బలంగా నీ గొంతునైతే వినిపిస్తావు తల్లి. మరి న్యాయబద్ధమైనటువంటి నీ వైఖరి వల్ల సమాజంలో నీ పలుకుబడి అయితే పెరుగుతుంది. కానీ పేరు అది దానగుణం నీలో ఎక్కువగా ఉన్నది తల్లి. ఎవరైనా సరే కష్టంలో ఉండే సహాయం కోసం నీ దగ్గరికి వచ్చేస్తే కాదనకుండా సహాయం అయితే చేస్తావు. ఇతరుల బాధను చూసి చలించిపోయి సున్నితమైనటువంటి మనసు అయితే నీది తల్లి. నీ వంతుగా సమాజానికి ఏదైనా మంచి చేయాలని ఎప్పుడూ కూడా తపన పడుతూనే ఉంటావు. దానికోసమే పరితపిస్తూ ఉంటావు. ఈ విషయంలో కూడా నీ గొప్పదనాన్ని ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటున్నావు. మరి ఇలాంటి విధానాలు ఎంతో పద్ధతిగా నీ జీవన విధానం ఎంతో పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా ఉంటుంది తల్లి. రేపు ఏం చేయాలి, భవిష్యత్తు ఎలా సిద్ధపడాలి అనే విషయంపై నీకు స్పష్టమైనటువంటి అవగాహన అయితే ఉంటుంది. జీవితంలో ప్రతి దశలోనూ విజయం సాధించాలని, ఆత్మవిశ్వాసంలో ముందుకు సాగాలని నిరంతరము కూడా ప్రయత్నిస్తూనే ఉంటావు. జయాపజయాలు ఎదురైనా సరే కూడా కృంగిపోకుండా వాటిని నీవు జీవితం నేర్పినటువంటి పాఠాలు అన్నీ కూడా స్వీకరించి ఇంకొంచెం రెట్టించినటువంటి ఉత్సాహంతో ముందుకైతే ఉరుకుతావు తల్లి. ఏదైనా సరే భరించలేని బాధ అనేది వచ్చినప్పుడు నీ సాయి మీద భారం వేసేస్తావు. ఇక నువ్వు ప్రేమించిన వారి పట్ల ఎంతో నిజాయితీగా ఉంటావు. ఎవరినైనా సరే ఇష్టపడతావు అంటే అది కేవలం కాలక్షేపం కోసం అనే కాదు, ఆ బంధాన్ని పెళ్ళి వరకు కూడా తీసుకురావాలి అని దృఢ సంకల్పంతో ఉంటావు. లేదా నీ భార్య నీ భర్త అన్నప్పుడు నీ జీవితాన్ని పూర్తిగా వారి కోసమే అంకితం చేసేస్తావు. నీ ప్రేమను గెలుచుకోవడం కోసం ఎంత పోరాటానికైనా సరే చేస్తావు. ఎవరైనా సరే ఏదైనా కారణం చేత నీ భాగస్వామినో లేదా నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తినో నీకు బాగా నచ్చిన వ్యక్తినో నీ ఆత్మీయులలో వదిలి పెట్టాల్సి వస్తే నీ ప్రాణం పోయినట్లుగా అంత విలవల్లాడిపోతావు తల్లి. మనుషులు అంటే అంత ప్రేమ, అభిమానం, ఆప్యాయత, బంధాలని అంత సులువుగా అయితే నువ్వు వదులుకోవు. బిడ్డ, బంధాల్లోనే నా ప్రాణం ఉంది అంటావు. మరి ఇక ప్రేమ బంధానికి, వైవాహిక జీవితానికి నువ్వు అంతటి విలువ అయితే ఇస్తావు. నీ జీవిత భాగస్వామిని నీ ప్రపంచంగా చూస్తావు. అయితే నీలో ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత నిర్ణయాలు తీసుకోలేకపోవడం.
నిర్ణయాలు తీసుకోవడంలో కొన్ని సార్లు అయితే ఆలస్యం అయితే జరుగుతుంది. మరి ప్రతి విషయాన్ని కూడా అతిగా బేరీజు వేయడం వల్ల మరి నువ్వు ఎటూ తేల్చుకోలేని కొన్ని స్థితులు నువ్వు ఏర్పడుతూ ఉంటాయి. మంచి అవకాశాలు చేజార్చుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఆ చేజార్చుకునే ఆ విధంగా అవకాశాల వల్ల నువ్వు కొన్ని నష్టపోతూ ఉంటావు. మరి దానికి ఎందుకంటే ఆలస్యం మంచిది కాదు. కొన్నిసార్లు ఆలస్యం అమృతం విషం అంటారు. కాబట్టి నువ్వు జాగ్రత్త పడాల్సింది అన్ని విధాలా కూడా నీలో చాలా మంచి ఉంది బిడ్డ. అయితే మరి నీ జీవితం అనుకోలేనటువంటి సమస్యలు, అలాగే ఎన్నో కష్టాలు, ఇవన్నీ కూడా మొత్తం వయసుకు మించినటువంటి కష్టాలు, బాధ్యతలు, కన్నీళ్లను, ఇలాంటి పరిస్థితులను నువ్వు ఒంటరిగా కూర్చుని దాటుకుంటూ వచ్చిన రోజులు చాలా ఉన్నాయి కదా. మరి ఒక్కొక్కసారి ఒంటరిగా కూర్చుని నాకు ఎవ్వరూ లేరు, నా కష్టాన్ని, నా బాధను ఎవ్వరు అర్థం చేసుకోలేరు, ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, ఆఖరికి నా సాయి కూడా నన్ను వదిలేశాడు అని నువ్వు తీవ్రంగా బాధపడినటువంటి రోజులు కూడా ఎన్నో ఉన్నాయి బిడ్డ. ఆ సమయంలోనే నీకు దైవం మీద నమ్మకం కూడా సన్నగిల్లిపోయింది. నాకే ఎందుకు కష్టాలు, నేను ఎవరికి అన్యాయం చేయలేదే అని నీ సాయిని, భగవంతుడిని నిందించినటువంటి సందర్భాలు కూడా నీ జీవితంలో చాలా ఉన్నాయి తల్లి. మరి నీకు తెలియకుండానే నీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ, నిన్ను ప్రతి ఆపద నుండి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక దైవం నీ ఇంట్లోనే తిరుగుతూ ఉంది. మరి ఆమె ఎవరో నీకు తెలుసా? మరి ఆ దైవం ఎవరో కాదు, ఆ దైవభక్తి, ఆ దైవశక్తి ఎవరో కాదు, సాక్షాత్తు నువ్వు కోరిన, నువ్వు మెచ్చినటువంటి, నువ్వు కొలిచే, నువ్వు తలిచే నీ యొక్క సాయి. నీ సాయి ప్రతిరోజు కూడా నీ ఇంటికి వస్తున్నాడు. ఒక శక్తి రూపంలో నీ ప్రతి కష్టాన్ని కూడా గమనిస్తూనే ఉన్నారు, నీ ప్రతి బాధని కూడా గమనిస్తూనే ఉన్నాడు. ఏదైనా సరే ఆపద రాబోతే చటుక్కున బయటకు లాగేస్తూ ఉంటాడు. పెద్ద ప్రమాదాలు జరగబోతుంటే వాటిని గోరంతగా మార్చి నీకు చూపిస్తూ ఉన్నాడు. మరి ఎందుకంటే కొండంత పెను ప్రమాదం నువ్వు తట్టుకోలేవు. మరి నా బిడ్డ అనేవారు ఏ విధంగా తట్టుకోగలడు? మరి రవ్వంత మాత్రమే పరిచయం చేస్తున్నాను మరి నీకు. అది కూడా ఎందుకంటే నీలో ఉన్నటువంటి చిన్న తప్పులు, పొరపాట్లు, వీటన్నిటిని కూడా సరిదిద్దుకోవాలి అంటే దీని నుంచి కొన్ని పాఠాలు అయితే నువ్వు నేర్చుకోవాలి. కాబట్టే ఆ మాత్రం నీకు పరిచయం చేస్తున్నాను తల్లి. నిందించావు కదా మరి బిడ్డ, నా సాయి కూడా లేడు, నన్ను వదిలేశాడు, నా కష్టాలు నన్ను వదిలేశాడు, నా బాధలు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, మర్చిపోయావు బాబా అని నువ్వు ఎన్నోసార్లు నిలదీశావు. బిడ్డ, నీకు తెలియని విషయాలు, నువ్వు గుర్తించలేని విషయం ఏంటి అంటే నీ సాయి నీతోనే, నీ చుట్టూ నీలోనే తిరుగుతూ ఉన్నాడు. నీ కష్టంలో ప్రతి క్షణం కూడా నీకు తోడ్పడుతూనే ఉన్నాడు. మరి నీ కష్ట సుఖాలు అన్నీ కూడా చూస్తూనే ఉన్నాడు. నువ్వు నష్టపోతున్నావు అంటే అప్పుడు నీకు హెచ్చరిస్తున్నాడు. ప్రమాదం ఇరుక్కుపోతున్నావు అంటే పక్కకి మరి నీకు అవన్నీ కూడా తొలగిస్తున్నారు. మరి నీకు రాబోయే ఆపదలను అరికట్టుతున్నాడు. ప్రతి ఒక్కటి కూడా నీ చుట్టూ ఉండి చేస్తూనే ఉన్నాడు బిడ్డ. నువ్వు గుర్తించలేకపోతున్నావు, గమనించలేకపోతున్నావు. నీ సాయి సంపూర్ణ కరుణ కటాక్షాలను నీ మీద చూపిస్తున్నావు బిడ్డ. నువ్వు పడుతున్నటువంటి కష్టాలు, నువ్వు చూపిస్తున్నటువంటి సహనానికి, నీలో ఉన్నటువంటి మానవత్వానికి, నీ నిజాయితీకి, నీ నిదర్శనానికి, నీ న్యాయానికి నీకు సాయం అయితే వచ్చాడు. మరి అందుకే తన యొక్క దివ్యమైనటువంటి శక్తిని ఒక రక్షణ వలయంలో నీకు అందిస్తున్నాడు తల్లి. నిజంగా స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి రూపంలో నీ ఇంటికి వస్తున్నాడు నీ సాయి. మరి ప్రతిరోజు కూడా నీ ఇంట్లో అడుగులు పెట్టినట్టు నాటి నుండి ఎన్నో ప్రమాదాలను, ప్రాణాంతకమైనటువంటి గండాలు త్రుటిలో తప్పిపోయి ఉన్నాయి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు తల్లి. ఒక్కసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకో. నీకైతే ఏమన్నది అర్థమవుతుంది. నువ్వు ఎదుర్కోబోయేటువంటి ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి నీ సాయి నిన్ను చాకచక్యంగా బయటపడేశాడు. ఎందుకంటే నువ్వు ఈ రోజున ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఉండేదానివి కాదు తల్లి. ఈ మధ్య కాస్తో కూస్తో నీకు మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా నెమ్మదిగా పురోగతి అయితే సాధిస్తున్నావు తల్లి. అంటే దానికి ఏకైక కారణం నీ సాయి కృపా కటాక్షాలే. కాబట్టి నువ్వు ఎప్పటికైనా సరే నీ సాయిని గుర్తించు తల్లి.
మరి ఎన్నాళ్ళుగా నీ సాయి చెయ్యలేడు, నా దగ్గరికి రాలేదు అని నిందించే ఉన్నావు కదా. మరి ఎప్పటికైనా నీ సాయిని గుర్తుంచుకో. నీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది తల్లి. ఎందుకంటే నీ సాయి ఎప్పుడూ కూడా ఒక నిజ రూపంలో నీ ముందుకు రాడు. ఏదో శక్తి రూపంలోనో, సూక్ష్మ రూపంలోనో, ఒక పశువులానో, ఒక పక్షిలానో, ఒక సాధువులానో, ఒక మంచి మనిషిలాగానో, ఒక సహాయం కోసం వచ్చేటువంటి ఒక వ్యక్తిలోన ఎక్కడో ఒక చోట నీ సాయి రూపం అనేది నీకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఒక మంచి ఆలోచన రూపంలో నీ సాయి రూపం కనిపిస్తుంది. ఇలా ఏదో ఒక చోట నీకు సాయి ఉనికినైతే తెలియజేస్తూనే ఉన్నాడు. మరి జీవితంలో పడిపోయినటువంటి సమస్యలను కూడా ఇక శాశ్వతంగా తొలగిపోయి, బిడ్డ ఇప్పుడు చెప్పుకున్నటువంటి నీ మనసు పులకరించిపోతుంది. మరి నీ గుండె ఇప్పుడు సంతోషంతో నిండిపోతుంది కదా. మరి ఎందుకు అంటే సాక్షాత్తు నీ సాయి, నువ్వు కోరే సాయి, నువ్వు తలిచే సాయి నీతో ఎప్పుడూ కూడా ఉండి నిన్ను గమనిస్తూ ఉన్నాడని. మరి నువ్వు పడుకున్నప్పుడు నీతో రక్షణ వలయంలో ఉంటాడు అంటే నీ మనసు ఉప్పొంగిపోతుంది కదా. మరి నా సాయి లేడు, నా కష్టాన్ని నన్ను వదిలేశాడు, నేను కష్టాల్లో ఉంటే రాడు అనుకున్న నీ సాయి నీతోనే ఉన్నాడు అనే ఆలోచన నీకు వచ్చినప్పుడు దాని యొక్క పులకరింత ఎంత బాగా ఉంటుందో, నా బిడ్డ ఎంత ఉబ్బిపోతున్నదో తల్లి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకో. ఎవరైతే నువ్వు మంచిగా ఉంటావో, ధర్మబద్ధంగా ఉంటావో, న్యాయంగా నడుచుకుంటావో, నీతిగా నిజాయితీగా ఉంటావో, కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటూ ఉంటావో, ఎవరు ఆకలి అంటే వారికి ఆకలి తీరుస్తావో, అలాంటప్పుడు నీ సాయి తప్పకుండా నిన్ను మెచ్చుకుంటూనే ఉంటాడు తల్లి. బిడ్డ, ఇలాంటి లక్షణాలు ఉన్న నిన్ను ఇష్టపడని వేరే కారణాలు వెతుక్కోవాలా? నిన్ను ఇష్టపడకుండా ఎవరు ఉంటారు తల్లి? అందుకే నీ సాయికి నువ్వు ఒక ప్రియమైన బిడ్డగా మారిపోయావు తల్లి. మరి నీ సాయి నీతోనే ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు. నిన్ను దేనికి భయపడాల్సిన పని అయితే లేదు తల్లి. ఇక నీ జీవితంలో కూడా అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాడు అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ మంచిగా నచ్చిందండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు శ్రద్ధ సబూరి అని కామెంట్ అయితే చేయండి. అలాగే మొదటిసారి నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. దీనివల్ల వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగం అయితే ఉండొచ్చు. అలా మరి మర్చిపోకుండా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఇంకా మరిన్ని మంచి వీడియోలు అయితే పోస్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.